వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. నేను మీ ప్రియా. ఈ రోజు మనతో పొలిటికల్ న్యూస్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. అయితే వింత ఏంటంటే ఈ రాజకీయ నాయకులు కూడా ప్రజా సంక్షేమం గురించి మర్చిపోయి ఒకరినొకరు వ్యక్తిగతంగా విమర్శించుకుంటూ జనాల్ని అయోమయంలో పడేస్తున్నారు. సో ఈ క్రమంలోనే రీసెంట్గా ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో ఆయన బ్రతుకున్నప్పుడే బలవంతంగా జయచిత్ర గారిని పెళ్లి చేసుకున్నారు అంటూ ఒక సంస్థ ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో అసలు నిజం ఎంతవరకు ఉంది? అవునండి, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కడం సహజమే. కానీ ఇది రాను రాను ఈ వేడి కాస్త ఎలా ఉంటుందంటే చిల్లర రాజకీయాలుగా మారిపోయినాయి. వాస్తవానికి రాజకీయాలు హుందాగా ఉండాలి. హుందాగా ఉండి వ్యక్తిగత ఆరోపణలు చేయకుండా ప్రజల కోసం ఉపయోగపడేటట్టు హుందా రాజకీయాలు చేస్తే బాగుండేది. కానీ దురదృష్టవశాత్తు ఈ రాజకీయాలు వ్యక్తిగతంగా విషయాలు ఇందులోకి తీసుకురావడం, వ్యక్తిగతంగా బాడీ షేమింగ్లు చేయడం, వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడాలు, వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ విషయాలని బయటికి లాగడాలు, లేదా వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యుల విషయాలను ఈ రాజకీయాలకు లాక్కరావడాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలా హీనంగా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా వాళ్ళు కామెంట్ చేయడం సందర్భం కూడా చూసాం. సో ఈ మధ్యకాలంలో ఇక్కడ సహజంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా కొంచెం కాంట్రవర్షన్స్కి వెళ్ళాడు. ఎట్లాంటి వ్యక్తిగత దూషణలు ఉన్నా సరే, వేరే వాళ్ళ కార్యకర్తలు ఎలా ఉన్నా కూడా కొంచెం ఒక నిబిద్ధమైనటువంటి పదాలు వాడడం కానీ లేదా కొంచెం పద్ధతిగానే చేస్తాడు. కానీ ఎప్పుడు కూడా ఇలా ఎప్పుడు కామెంట్ చేయలేదు. ఈ మధ్యకాలంలో ఏం చేశాడంటే పవన్ని పర్సనల్గా టార్గెట్ చేస్తూ, అది కూడా నేరుగా అనకుండా ఇండైరెక్ట్గా నాకు మాదిరిగా ఆయనకు మాదిరిగా ఒకరికి మాదిరిగా నాకు 4-5 వివాహాలు జరగలేదు, వాళ్ళ జీవితాలను నడి రోడ్డు మీద వదలలేదు, సెటైరికల్గా మాట్లాడాడు. ఆ మాత్రం కూడా ఎప్పుడు మాట్లాడాడు. సో ఇది కాస్త మరి ఇక పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అభిమానులకు చాలా కోపం తెప్పిస్తున్నమాట వాస్తవమే. సరే, ఈ అభిమానులు అలాంటి విషయంలో దాడి చేయడం సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో కానీ వివిధ రకాల పోస్టులు చేయడం కానీ జరుగుతున్న తరుణంలోనే ఆల్ ఆఫ్ సడన్గా ఒక కొత్త వార్త బయటకు వచ్చింది. సో ఆల్ ఆఫ్ సడన్గా సీక్రెట్ హిస్టరీ అని ఒక పక్షపత్రిక ఉంది. సో వాళ్ళు వీడియో రిలీజ్ చేస్తూ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా అని చూపిస్తూ రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ హీరోయిన్ని బలవంతంగా ఆల్రెడీ పెళ్ళైన హీరోయిన్ని జయచిత్ర అని అలనాటి తార, అందాల తార, తెలుగులోనూ తమిళలో చాలా సినిమాలు చేసింది. సో అందరికీ సుపరిచితమే. సో జనరల్గా సహజంగా ఒక పీరియడ్ ఒక హీరోయిన్కి నడుస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఉన్నటువంటి ఆ హీరోయిన్ని ఇతను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, ఆల్రెడీ ఉన్న పెళ్ళైన ఆమెనే మళ్ళీ పెళ్లి చేసుకొని బలవంతంగా భర్త నుంచి దూరంగా పెడితే ఈమెని వేరు కాపురం పెట్టి పిల్లలు కూడా సంతానం కూడా కలిగారని, ఈ అందరి విషయం అందరికీ తెలుసని, నీకు కూడా తెలుసని, మీ కుటుంబాలు కూడా తెలుసని, ఈ జయచిత్ర విషయం అందరికీ తెలిసినప్పటికీ మరియు ఈయన రాజశేఖర గారు చనిపోయినప్పుడు ఆమె చూస్తానికి, భర్త శవాన్ని చూస్తానికి రాదలుచుకున్నప్పుడు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈయన బెదిరించి, మీరు కనుక వస్తే మేము పలానా వ్యవహారాలలో మీకు కోఆపరేషన్ ఉండదు, మీ భవిష్యత్తు నేను చూసుకుంటాను, బాగా బెదిరిస్తే ఆమె రాలేదని, సో ఈ విషయాన్ని మేము కనిపెట్టామని వాళ్ళ ప్రతినిధి ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఇక్కడ దానికి అలాంటి వాళ్ళు సరే అది ఒక మ్యాగజైన్ అయినప్పటికీ, జర్నలిస్ట్ అయినప్పటికీ వాళ్ళు శోధించవచ్చు. ఎందుకంటే జర్నలిస్ట్ చేసేదే ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అని ఉంటుంది కదా. శోధించవచ్చు, నిజమే కావచ్చేమో, దానికి ఆధారాలు ఏవి? ఇతను చెబుతున్నటువంటి విషయానికి సహజంగా ఎప్పుడైనా ఈ రూమర్స్ ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఆనాటి పత్రికల్లో ఏదో ఒక పత్రికలో ఏదో రూపంలో రూమర్స్ అయితే రాయబడి ఉంటాయి. అంటే కొన్ని తరహా పత్రికలు అయితే ముఖ్యంగా సినిమా తరాల గురించి రాసేవాళ్ళు, మెయిన్ స్ట్రీమ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా గ్యాసిప్స్ కానీ ఒక నెగిటివ్స్ కానీ ఆల్రెడీ ఉన్న హీరోయిన్ కానీ వీళ్ళకు కొంచెం అనుబంధ కూడా ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ నెగిటివ్ వార్తలు కానీ రిలేషన్స్ కానీ ఎక్కువ రాయరు. 2వ తరహాని 3వ తరహాని ఉంటాయి కొన్ని. అంటే చీఫ్ వాళ్ళు ఏంటంటే ఎంతసేపటికి విమర్శిస్తూనే, లేదా ఒక చిన్న ఆధారం దొరికినా, లేదు ఒక హీరోయిన్ ఒక హీరో కలిసి ఎక్కువ తిరిగినా, ఎక్కువ కాంబినేషన్ సినిమాలు చేసినా
షూటింగ్ లొకేషన్లో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. వీడు చూసి చూడనట్టు ఉన్నాయి కొన్ని విషయాలు కానీ వాళ్ళు క్లోజ్గా ఉన్న విషయాలని ఏదో రకంగా దాన్ని ఆధారంగా చూపిస్తూ అక్కడ క్రియేట్ చేసుకుని వాళ్ళకి గాసిప్స్ రాస్తారు. సో మరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి మీద అలాంటి వార్తలు ఎప్పుడూ పెట్టినట్టు కానీ ఎక్కడ చదివినట్టు కానీ ఎవరికీ తెలియని వార్త. దాని తగ్గటువంటి ఫోటోలు లేవు, దాని తగ్గటువంటి స్టోరీ లేదు. అంత రాజశేఖరుడు అంత హీరోయిన్కు నేను బెదిరించి పెళ్లి చేసుకున్నప్పుడు భర్తని బెదిరించాడని అతని నుంచి వేరు చేసినప్పుడు అతను చెప్పడా స్వయాన భార్య తీసుకెళ్ళినప్పుడు నా భార్యను ఎత్తుకెళ్ళాడని చెప్పి ఆయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా, లేదా ప్రెస్కో మీడియాకో చెప్పి ఉండాలి కదా. ఇద్దరు భర్తలు ఎలా ఉంటారు ఒకేసారి సహజంగానే. సరే ఈయన పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఈయనతో ఉండాలా, అది కలిసి ఉన్నారా, వాళ్ళ వైవాహిక జీవితం ఇప్పుడు నిరూపిస్తుంది కదా, వాళ్ళ సంతానం అంతా కూడా ఉంటుంది, వాళ్ళ పెళ్ళిళ్ళు. సో ఇదంతా కూడా రాజకీయ నేపథ్యంలో ఏమైనా క్రియేట్ చేశారా, ఒకవేళ నిజమైన సాక్ష్యాలు అంటే చూపించాలి. ఇదేం చిన్న అసమాయిషగా పోయే విషయం ఏం కాదు. అంటే 4 వివాహాలు జరిగినాయి అని జగన్ గారు ప్రతిసారి విమర్శిస్తున్నారు కాబట్టి ఈయన్ని విమర్శించడానికి ఎటువంటి వార్త లేక ఇది కావాలని సృష్టించినట్టుగా అనిపిస్తుంది. వాస్తవానికి క్రియేట్ చేసింది. అంత పెద్ద నాయకుడిని, అంత పెద్ద హీరోయిన్ని ఎలాంటి ఆధారం లేకుండా ఎవరైనా సామాన్య వ్యక్తులైనా ఎలాంటి ఆధారం లేకుండా ఆరోపించకూడదు. కేవలం నిన్ను విమర్శిస్తున్నారనే. ఇంకోటి ఏంటంటే ఈ వార్త క్రియేషను జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదా వాళ్ళు చేశారని మనం ఆరోపించలేము, అనలేము. ఎందుకంటే దాని దగ్గరటువంటి ఆధారాలు మన కాడ కూడా లేవు. సరే వాళ్ళు చేశారని కూడా భావించలేదు. సడన్గా వచ్చినటువంటి ప్రెస్ మీటు వీడు చూపించిన వీడియోలో ఆ జయచిత్ర వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రాజకీయ పర్సన్ కాబట్టి వాడిని ఏమైనా అంటారు, మనకి ప్రజాస్వామ్యంలో హక్కులు ఉన్నాయి. సరే వాళ్ళని ఎందుకు అంతకన్నా ఎక్కువ అవమానాలు పడి ఉంటారు. సో పెద్దగా బాధపడాల్సిన కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ జయచిత్ర ఒక స్త్రీ, సగటు ఆమెకు రాజకీయాలతో సంబంధం లేకుండా ఆల్రెడీ ఎప్పుడో చనిపోయినటువంటి వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి వీళ్ళ రాజకీయ ఉచ్చులోకి రావడం అనేది చాలా అవమానకరం. సహజంగా కూడా మనకి రాజకీయ నాయకులకి అలానే ఇండస్ట్రీలో ఉన్న ఫీమేల్స్కి కూడా సంబంధాలు ఉన్నాయని చాలా న్యూసెస్ వింటుంటాం. ఎందుకు ఇలా వింటుంటాం? అవి నిజంగానే నిజమా లేకపోతే ఆరోపణలు మాత్రమే? ఈ గత కాలంలో కూడా ఉన్నాయి. గతంలో ఒక ప్రధాన కాంగ్రెస్ పార్టీ నాయకుడును తెలుగు హీరోయిను ఈరోజు కూడా వైజాగ్ ఒక పేరుబడిన వైజాగ్ రాజకీయ నాయకుడు, పేరు చెప్పలేము కానీ ప్రముఖ యాంకర్తో రిలేషన్స్ అని ఇదంతా కూడా ఆఫ్లైన్లోనో లేదా అంటే గాసిప్స్ గానో లేదా మీడియాలో ప్రింటెడ్ మీడియాలో కొన్ని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్నిసార్లు వచ్చినప్పుడు కొంచెం ట్రస్టబుల్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. కానీ మ్యాగజైన్లో కొన్ని జర్నలిజం అంటే ఎందుకంటే వాళ్ళు ఏంటంటే సర్టిఫికేట్ ఐఎన్పిఆర్ నుంచి పర్మిషన్ తీసుకుని ఉంటారు. సో ప్రెస్ అకాడమీ నుంచి ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు భద్రంగానే చేస్తారని నమ్మవచ్చు. అలాంటి దాంట్లో కూడా రాస్తుంటారు. ఇది సహజంగా ఏంటంటే వ్యక్తిగత స్నేహం ఉన్నప్పుడు కానీ వ్యక్తిగత రిలేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి లేని గ్యాసిప్స్ క్రియేట్ చేస్తూ జనరల్గా ఏంటంటే రాజకీయ నాయకులకు సినిమా తారాలతో వాళ్ళ అనుబంధం ఉండడం తప్పేం లేదు. వీళ్ళు ఈ సినిమా వాళ్ళు రాజకీయ నాయకులతో ఉండడం ఈ రోజులు అంతా స్నేహితులు అందరూ ఒకసారి సెలబ్రిటీ అయిన తర్వాత వాళ్ళ కల్చర్ ఆఫ్ లైఫ్ మారుతుంది. వాళ్ళు ఎక్కడ కలిసి జూబ్లీ హిల్స్లో, బంజారాహిల్స్లో, క్లబ్లోనో, ఓపెనింగ్లో కొనో ఏదో ఒకటి అక్కడ కలుస్తుంటారు. అలాంటప్పుడు ఈ వార్తలు పుట్టుకొస్తుంటాయి. వాటిని మనం ఎక్కువగా నమ్మకూడదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాటి ట్రైనింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మేము ముందుంటుంది ఆద్య మీడియా.